హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. విలేజ్లో గార్డెన్ టూర్. ఊర్లో మొక్కలు ఎలా పెంచుతారు, ఫ్లవర్స్ ఎలా వస్తాయి, ఏమేమి ఫర్టిలైజర్స్ ఇస్తారు, ఇంత బాగా ఫ్లవర్స్ రావడానికి వీళ్ళు ఏం చేస్తారు అనేది ప్రతి ఒక్కటి కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మా విలేజ్ గార్డెన్ టూర్ మీరు ఇక్కడ ఈ వీడియోలో చూడొచ్చు. ఇక్కడ చూస్తుంది నందివర్ధనం. చూడండి, కొమ్మ విరిగేలాగా గుత్తులుగా ఫ్లవర్స్ ఎలా వచ్చాయో అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోనంతగా అసలు ఆకుకి గుత్తులుగా ఫ్లవర్స్ ఉన్నాయి. ఆకులు తక్కువ, ఫ్లవర్స్ ఎక్కువ. అంటే ఇదేక ఎంత బాగా వచ్చినాయి చూడండి. చాలా ఫ్లవర్స్, అసలు నెంబర్ ఆఫ్, ఇంకా కౌంట్లెస్ అనమాట అవి. ఇక్కడ గులాబీలు ఒక తోటలాగే వేసారు. గులాబీలు మొత్తం కూడా అసలు పూజ కోసం కానీ ఇంకన్నిటికీ బాగా వాడుతూ ఉంటారు. మల్లెపూలు ఆల్రెడీ మీకు నేను వచ్చిన దగ్గర నుంచి చూపిస్తూనే ఉన్నాను, అమ్మ వాళ్ళ మల్లెపూలు అవన్నీ కూడా. ఇది వచ్చేసి చక్రం పూల చెట్టు. ఇక్కడ వచ్చేసి మొత్తము గులాబీ మొక్కలు. ఇట్లా ఇవి ఓన్లీ స్టెమ్సే పెట్టారు. అవి స్టెమ్సే, దానికి ఒకటి స్టెమ్స్ కట్ చేసి జస్ట్ మట్టిలో పాతారు అంతే. అవి వర్షాకాలంలో చక్కగా బ్రతికిపోయి ఇప్పుడు చూడండి సమ్మర్లో ఎంత చక్కగా ఫ్లవర్స్ వస్తున్నాయంటే చాలా ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి. అసలు మేము ఎన్ని ఫ్లవర్స్ హార్వెస్ట్ చేసాము కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మొత్తం గులాబీలే, ఇంకా ఇట్లా లైన్ మొత్తం గులాబీలే వేశారు. గులాబీలు నందివర్ధనం చాలా ఉన్నాయి. లెమన్ గ్రాస్ కానీ ఇంకా మందారాలు అవన్నీ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఎక్కువ అయితే గులాబీ ఫ్లవర్స్, నందివర్ధనం ఫ్లవర్స్ చాలా వచ్చాయి. అన్నీ ఒకటే రకం అన్నమాట. గులాబీ కూడా అన్నీ ఒకటే. ఇది దేశీ ఉంటుంది కదా, హైబ్రిడ్ అయితేనో ఇంత హైట్ పెరగదు హైబ్రిడ్ మొక్క. ఇది దేశీ గులాబీ అన్నమాట. చాలా బాగుంటుంది. అదే నాటు గులాబీ అంటారు కదా, అది. అవి మళ్ళీ కొమ్మలు స్టెమ్సే బతుకుతాయి, కానీ హైబ్రిడ్ స్టెమ్స్ బతకవు. వాటిని అంటు కట్టాలి హైబ్రిడ్ అయితే. అక్కడ చూడండి ఫ్లవర్స్ అయితే ఇంకా లోపలికి చాలా వచ్చాయి. కాకపోతే అటువైపు మనకు వాటికి ముళ్ళు ఉంటాయి కదా, అటువైపు చూపించలేకపోయాను. వెనకాల ఇంకా కింది సైడ్ కూడా చాలా ఫ్లవర్స్ వచ్చాయి. అసలు వీళ్ళు ఇచ్చే పోషకాలు అవన్నీ కూడా చెప్తాను నేను. ఇటు సైడ్ ఏమో లెమన్ గ్రాస్, ఇటు సైడ్ మందార అవి కూడా ఉంటాయి. కాసేపు నేను ఆ గార్డెన్లో అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాను తెలుసా. వచ్చిన దగ్గర నుండి ఈవినింగ్ అయితే ఎక్కువ ఇక్కడే స్పెండ్ చేస్తూ ఉంటాం టైం అయితే. ఇక్కడ వచ్చేసి లెమన్ గ్రాస్ ఉంది కింద. ఇది లెమన్ గ్రాస్ అంటే దోమలు రాకుండా లెమన్ గ్రాస్ చుట్టూ వేశారనమాట. ఇది మొత్తం కూడా అంతా కూడా నేలపైనే చాలా చక్కగా. ఇంకా వాటర్ కూడా మోటార్ పెట్టి వదిలేస్తే మొత్తం మొక్కలకు పట్టేస్తాయి. అది కూడా ఎలా ఇస్తారనేది కూడా మొత్తం చూపిస్తాయి. ఇట్లా గేట్ దగ్గర నుంచి ఇట్లా లెఫ్ట్ సైడ్ మొత్తం ఇలా మొత్తం మొక్కలే ఉంటాయి. ఒక మీకు చిన్న గేట్ కనిపిస్తుంది కదా, అటు సైడ్ మొత్తం పొలం అనేది ఉంటుంది. ఇటు ఇంటి ముందర మొత్తం కూడా అన్నీ ఇంకా మొక్కలే. చూసారు కదా గ్రాస్ ఎలా ఉందో. ఇంకా ఈ వర్షం పడిందంటే మొత్తం, ఈ మధ్య సమ్మర్లో కూడా వర్షం పడుతుంది కదా, గడ్డి చూడండి ఎంత పచ్చగా అయిపోయిందో. అసలు గ్రీనరీగా ఎంత బాగుంటుందంటే ఇంటి ముందు. అసలు నిజంగా రెండు కళ్ళు సరిపోవన్నట్టు ఎంత మంచి. అందుకే నాకు గార్డెన్ అంటే అంత పిచ్చి. ఇట్లాంటి ప్లేస్లో పెరిగాను కాబట్టి. ఇక్కడ వచ్చేసి బిల్వ పత్రాలు. అసలు ఇది ఒక చెట్టు పెట్టారు కానీ సీడ్స్ పడేసి ఇంకెప్పటికీ మొలుస్తూనే ఉంటాయి. ఇది వచ్చేసి కరివేపాకు మొక్క. ఇక్కడ లెమన్ గ్రాసు. మనకు నువ్వుల ప్లాంట్ కూడా ఉంది తెలుసా. నువ్వుల ప్లాంట్, అది జస్ట్ దానికదే జర్మినేట్ అయినాయి. ఇంట్లో సీడ్స్ పడి ఇక్కడ నువ్వుల ప్లాంట్. సరిగా కనిపిస్తుందో లేదో, దగ్గర నుంచి చూపిస్తాను. దానికి ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి. మనం కొనుక్కుంటాం కదా నువ్వులు, మనం ఫుడ్ గ్రాసరీలో తీసుకుంటాం కదా అవి. ఇక్కడ వచ్చేసి అవి కూడా లెమన్ గ్రాస్ ఎక్కువ పెట్టారు. ఇటు చామంతి మన గార్డెన్లో చూపిస్తాను కదా, ఎప్పుడు ఇక్కడ నుంచి తీసుకొచ్చిన చామంతి. అది కూడా చూడండి. ఇప్పుడు ఎండాకాలం కదా, ఇంకా చిన్నగా ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి. ఇక్కడేమో సీడ్స్ పడి ఎప్పటికీ మొలుస్తుంది గోంగూరది. దానికదే ర్యాండమ్గానే వస్తాయి అవి. ఇప్పుడు నువ్వుల సీడ్స్ పడి కూడా ర్యాండమ్గానే జర్మినేట్ అయినాయి అవన్నీ కూడా. ఇంక ఇదంతా మీకు ఫస్ట్లోనే చూపించాను కదా నందివర్ధనం చూడండి. ఇప్పుడు ఇంక ఇవన్నీ కూడా నేను ఫ్లవర్స్ అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. గులాబీలు మొత్తం కూడా చాలా. ఇంకా నేను ఒక్కొక్కటి ఇంకా కోస్తూ మీకు చూపిస్తున్నాను. విలేజ్ గార్డెన్ టూర్ ఫ్రెండ్స్ ఇదైతే.
నేను ఊరు వచ్చిన దగ్గర నుంచి మల్లెపూల హార్వెస్ట్ అవన్నీ ఒక సైడ్ ఉంటాయి మల్లె చెట్లు. ఇవేమో ఇంటి లోపల, అవేమో ఇంటి బయట సైడు చూపించాను కదా మీకు, అక్కడ మల్లె చెట్లు ఉంటాయి. ఇదేమో లోపల సైడ్ అన్నమాట. నేను ఎప్పుడు మన గార్డెన్లో హార్వెస్ట్ చూపించాను కదా, ఫస్ట్ టైం ఇంటి దగ్గర ఈ హార్వెస్ట్ చూపిస్తున్నాను. గులాబీలు మొత్తం ఆ బేషన్ నిండా గులాబీలు, నందివర్ధనాలు అయితే ఇంక అన్నీ ఏం కోయలేదు, కొన్నే కోస్తున్నాను. ఈసారి ఎక్కువ ఫ్లవర్స్ మంచిగా వర్షాలు పడి బాగా వచ్చినాయి. అయినా నేను ఇంతకుముందు చామంతులు కూడా చూపించాను, చామంతులు, తులసి మొక్క అవన్నీ కూడా చూపించాను, చాలా వీడియోస్లో కూడా చూపించాను. అప్పుడేమో బాగా ఎక్కువగా లాస్ట్ ఇయర్ దసరాకు వచ్చినప్పుడు లాస్ట్ టైము అప్పుడు ఎక్కువ అవి గోరింట పూలు ఎక్కువగా ఉండేవి కదా, అవి బాగా చూపించాను అప్పుడు. ఇవన్నీ కూడా వీళ్ళకి ఇంత మంచిగా ఫ్లవర్స్ రావడానికి ఏంటంటే వాటి మొదల్లో పర్ఫెక్ట్గా వాటర్ అనేది ఈ సమ్మర్లో పర్ఫెక్ట్గా ఇస్తున్నారు. మళ్ళీ పర్ఫెక్ట్గా రావడానికి వాటర్ అనేది మంచిగా డైలీ వాటర్ వెళ్తాయి మొక్కలకి. మళ్ళీ ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను, వీళ్ళకి మన కిచెన్లో వాడిన చెత్త అంతా మనమేమో కంపోస్ట్ లాగా చేస్తాం కదా, వాళ్ళు పెరడులాగా చేసేసి ఒక సైడ్ వేస్తారు. ఆ ఎరువు తెచ్చేసి కూడా ఈ మొక్క మొదల్లో వేస్తారనమాట. దీనికి చాలా బలం వస్తుంది. అది మళ్ళీ రేగడి అని చెప్పాను కదా, 6 మంత్స్కి ఒకసారి 1 ఇయర్కి ఒకసారి ఇలాంటి మొక్కల మధ్య రేగడి వేస్తారు, చెరువులో వచ్చే రేగడి మట్టి వేస్తారు. దానివల్ల మొక్క చాలా బలంగా ఉండి ఇట్లా గుత్తులుగా ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి. మనం గార్డెన్ చేసే వాళ్ళము, మనకు అది రేగడి దొరకదు కదా, మన స్టైల్లో మనం ఎక్కువ గ్రో చేస్తూ ఉంటాము. విలేజ్లో అవి దొరుకుతాయి కాబట్టి అవి ఎక్కువగా వేస్తారు. ఎంతైనా నేలపైన వాటికి ఎన్ని పోషకాలు కావాలో అవే తీసుకుంటాయి. మనకు కుండీలో ఉన్న వాటికి మనం ఇస్తేనే వాటికి తగిన పోషకాలు మనం, అందుకే కదా లిక్విడ్ ఫర్టిలైజర్ చేసి మొక్కలకి ఇస్తూ ఉంటాం కదా, వీళ్ళకి అలాంటి పని ఉండదు. ఇంకా కౌడంగ్ ఎండింది ఉంటుంది కదా, ఆవు పేడ అలాంటివి వేస్తూ ఉంటారు. వేయడం వల్ల ఇంత మంచి ఫ్లవర్స్ అయితే వస్తాయి. అది కూడా వాళ్ళు ఏమి రెగ్యులర్గా చేయరు, 6 మంత్స్కి ఒకసారి, 3 మంత్స్కి ఒకసారి, 1 ఇయర్కి ఒకసారి ఒక్కొక్కటి అట్లా ఇస్తూ ఉంటారు. ఈ సమ్మర్లో మాత్రం ఎక్కువ పొలంలోకి రేగడి అని వేస్తూ ఉంటారు పొలంలో, అప్పుడు మొక్కలకు కూడా వేస్తారు. ఏమైనా కూరగాయ విత్తనాలు పెట్టుకోవడానికి కూడా ఆ ప్లేస్లో వేసేసి మొత్తం మట్టిలో మొత్తం కలిపేసి అప్పుడు మొక్కలు అనేది నాటుతూ ఉంటారు. ఇంక ఈ విధంగానైతే ఇన్ని హార్వెస్ట్ చేశాను ఫ్రెండ్స్. అందుకే ఇక్కడ ఇన్ని ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి. అయినా మన గార్డెన్ కూడా ఏం తక్కువ కాదు. మన టెర్రస్ పైన కూడా, నేలపైన వీళ్ళు ఇంత కాపించినా కూడా మన టెర్రస్లో ఎంతకంటే ఎక్కువే కాపిస్తున్నాము. క్రాఫ్ట్స్ కూడా మీరు కూడా చూసారు చాలా వీడియోస్లో, మనం ఎలాంటి క్రాఫ్ట్స్ తీసుకున్నామో, హార్వెస్ట్లు ఎట్లా చేసామో, బీరకాయలు కానీ, సోరకాయలు కానీ, వంకాయలు కానీ, బెండకాయలు కానీ, బీభత్సమైన హార్వెస్ట్లు మనం ఎన్నో చేసాము. ఇంకా ఇంత మంచి నేల ఉండి మనం కూడా ఇట్లా కాపించినాం అనుకో చాలా చేయొచ్చు. కానీ ఇక్కడ వీళ్ళు ఎటువంటి వెజిటేబుల్స్ వేయరు, ఎందుకంటే ఇక్కడ వచ్చింది ఏంటంటే వీళ్ళకి ఇంత మంచి ప్లేస్ ఉన్నా కూడా వీళ్ళు వెజిటేబుల్స్ కాపీయలేకపోతున్నారు, ఎందుకంటే కోతులు బీభత్సంగా ఉంటాయి. మనమైనా హైదరాబాద్ సిటీలో చాలా టెర్రస్ గార్డెన్లు అయితే ఎన్ని కోకొల్లలుగా ఉన్నాయి. ఇప్పుడైతే టెర్రస్ గార్డెన్స్ ఎంత మంచి హార్వెస్ట్లో తీసుకుంటున్నాం. పాపం ఇప్పుడు ఊర్లో ఇంత ప్లేస్ ఉండి, ఇంత మంచి బలమైన మట్టి ఉండి కూడా వాళ్ళు ఎటువంటి కూరగాయలు కాపించుకోలేకపోతున్నారు, ఎందుకంటే కోతులు ఉంచవు కాబట్టి. అసలు వాళ్ళకి ఇంకేయడానికి కూడా ఇంట్రెస్ట్ లేదు. ఈ పూల మొక్కలు కూడా అవి దూకి ఊరికే కొమ్మలు మొత్తం కూడా విరగొడుతున్నాయి. దానివల్ల వీళ్ళు ఇంకా వెజిటేబుల్స్ వేసుకోలేకపోతున్నారు. ఇక్కడైతే మొత్తం ఇంకా ఇది గన్నేరులో కూడా, అది నందివర్ధనం కూడా చాలా రకాలు ఉంటాయి. ఇది పెద్ద సైజ్ అనమాట. ఇప్పుడు నేను కోస్తున్న ఫ్లవర్స్ అవి పెద్ద సైజువి. ఇంకా ఫస్ట్ ఒకసారి ముందు చూపించాను కదా, అక్కడ దాని చెట్టు నిండా ఉన్నా కూడా అది చిన్న సైజు ఉంటుంది. ఇప్పుడు నేను హార్వెస్ట్ చేసేవి మాత్రం చాలా నందివర్ధనం అన్నమాట. ఇవి అంటే ఆ ఫ్లవర్స్ మన పూజకు కానీ అసలు ఎంత బాగుంటాయి తెలుసా. పూజకు నాకు ఇలాంటివి, మన గార్డెన్లో ఉన్నది కొంచెం చిన్న సైజే. ఇప్పుడు ఉన్నాయి చిన్న మొక్కలు తీసుకెళ్దాం అనుకుంటున్నాను, కానీ అది ఎండలకు బ్రతుకుతుందో లేదంటే సాయిల్ అనేది ఇప్పుడు చాలా వేడిగా ఉంటుంది. 2-3 అయితే ఉన్నాయి, చూడాలి. తీసుకెళ్తాను, వెళ్ళిన తర్వాత కూడా చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి కొంచెం చిన్నగా ఉంటాయి. ఇక్కడ బాగా పూసింది కదా, ఈ నందివర్ధనం చిన్నగా ఉంటాయి, అందుకే కొన్నే కోసాను. అవి మాత్రం చాలా కోసాను. ఒక పెద్ద మాల అల్లడానికి మాత్రం ఈరోజైతే హార్వెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చి ఇది పెద్దది మారేడు చెట్టు.
పెద్ద మారేడు, దీని సీడ్స్ పడి కూడా చాలా మొక్కలు అయితే మళ్ళీ జర్మినేట్ అవుతున్నాయి ర్యాండమ్గానే, అంటే సీడ్స్ పడతాయి కదా దానివల్ల. మొత్తం అసలు ఎన్ని ఉన్నాయో ఫ్లవర్స్ చూడండి. ఇవన్నీ హార్వెస్ట్ చేసిన, అంటే ఇంకా చాలా ఉన్నాయి. జస్ట్ ఫ్రంట్ సైడ్ ఉన్న ఫ్లవర్స్ మాత్రమే చేశాను. ఆ లోపలికి ఉన్నాయి చేయడానికి అన్ని ముళ్ళు అవి ఉన్నాయి కాబట్టి చేయలేకపోయాను. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇటు సైడ్ ఉన్నాయి మాత్రమే నేను చేశాను. ఇంకా అటు లోపలికి చాలా ఉన్నాయి. అవి అవి పెద్దగా ఉన్నాయి కదా మొక్కలు, అవి కొయ్యాలంటే కొంచెం ముళ్ళులు ఉంటాయి కదా, అప్పటికి 2-3 టైమ్స్ డ్రెస్కు తగులుతూనే ఉన్నాయి అవి. అందుకే లోపలివి వదిలేసాను. ఓన్లీ ఫ్రంట్ సైడ్ ఉన్నవి మాత్రమే నేను కోసాను. ఇంకా అవన్నీ కోస్తే మాత్రం అసలు ఆ బుట్టని సరిపోదు కూడా, చాలా ఉంటాయి. జస్ట్ ఫ్రంట్ ఉన్నాయే తీసాను అనమాట, కోసాను. కొన్ని మొగ్గలు కూడా ఉంటాయి, ఇంకా అవి వదిలేసాను. ఇట్లా ఒక గోడ పక్కకి, ఒక వాల్ పక్కకి మొత్తం ఇట్లా లైన్గా ఒక సైడ్కి అంటూ వేశారు. ఎందుకంటే ఇటు సైడ్ ఏమో ఇంకా మిరప చెట్లు కోతులు పాడు చేయవు కదా, ఇక్కడ అన్నీ మిర్చి వేస్తారనమాట. ఈ ప్లేస్ ఉంది కదా, మిర్చి పాలకూర లాంటివి వేస్తారు. ఎందుకంటే పాలకూర కూడా అవి కోతులు ఏం చేయలేవు కాబట్టి ఇట్లా మల్లు చేసి పెట్టారు. అందులో మిర్చి పాలకూర వేస్తారంట, తోటకూర, పాలకూర, చుక్కకూర ఇలాంటివి ఉంటాయి కదా అవి వేస్తారు. ఇది వచ్చేసి మల్లె చెట్టు ఉంటుంది కదా, ఇది ఇటు బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇక్కడ పెద్ద మల్లె చెట్టు ఆల్రెడీ మీకు ఒక వీడియోలో కూడా చూపించాను. ఇది పెద్ద మల్లె చెట్టు. ఇక్కడ కూడా నందివర్ధనం ఉంటుంది. వాటర్ చూడండి, ఈ మొత్తం ఈ ట్యాంక్ ఉంటుంది కదా, అది నిండిన తర్వాత ఒక 1 అవర్ ఆ ట్యాంక్ నిండిన తర్వాత అలాగే వదిలేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న మొక్కలకు అన్నీ పట్టేస్తుంది. ఇక్కడ ఉన్న పెద్ద మల్లె చెట్టుకి ఇందులో కనకాంబరాలు అన్నీ ఉన్నాయి, చూసారు కదా. ఇక్కడ మొత్తం నిండిపోయింది. నిండిన తర్వాత ఇంకా అటు ఇప్పుడు చూపించాను కదా, ఆ మొక్కలకి ఇందులోంచి ఒకటి ఉంటుంది వెళ్ళడానికి, లోపలికి వెళ్తాయి వాటర్, లోపల నుంచి ఆ మొక్కలకి వెళ్ళిపోతాయి. ఇట్లా ఇక్కడ ఒక ట్యాప్ ఉంది చూసారా, అక్కడ ఒకటి కాలువలా ఉంటుంది. ఇటు నుంచి మొత్తం కూడా ఇంకా మొక్కలకు అనేది వెళ్తాయి. ఇలా ఇంకా మనం ఏమి పైప్ పెట్టి పోయాల్సిన అవసరం లేదు. అది నిండినప్పుడు ఇలా డైరెక్ట్ ఇంకా మొక్కలకి వెళ్ళిపోతూ ఉంటాయి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇట్లా మంచిగా వాటికి కావాల్సిన వాటర్ తీసేసుకుంటే, సమ్మర్లోనే ఇట్లా వదిలేస్తారు. మిగతా టైంలో ఇంకా వర్షాలు పడతాయి కాబట్టి అట్లా అంతసేపు వదిలేరు. ఒక 5 minutes 10 minutes వదిలేస్తారు. వర్షాకాలం అయితే అట్లా వదలరు. ఇంకా వర్షం వాటరే సరిపోతాయి. ప్రత్యేకంగా పోయాల్సిన అవసరం ఉండదు ఇక వర్షాకాలం. ఇప్పుడైతే పోయకుండా ఇట్లా ఆ ట్యాంక్ని ఫుల్ చేసి వదిలేస్తారు అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, విలేజ్లో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా గార్డెనింగ్ అనేది చేసుకుంటారు. అసలు ఇక్కడ కూర్చున్నామంటే మనకు టైం కూడా తెలియదు తెలుసా. అసలు ఎంత మంచిగా టైం గడిచిపోద్ది తెలుసా అక్కడ కూర్చుంటే. ఇదేమో ఇంటి పైన అన్నమాట, ఇంటి బిల్డింగ్ పైన ఇట్లా మొత్తం రాధా మనోహరాలు పైకి ఎక్కిచ్చారు. చూడండి ఎంత మంచిగా ఫ్లవర్స్ వస్తున్నాయో. ఇప్పుడంతా అది ఇంటి ముందు అక్కడ చూపించాము, ఇది ఇంటి పైన ఇది అల్లించారు. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఎంత బాగున్నాయో. ఇంకా ఇక్కడ వచ్చేసి మందారాలు, ఇది ఇటువైపు అంటే 2 వైపులా ఉంటుందని మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా. ఇక్కడ కూడా ఇంకొక మల్లె చెట్టు ఉంటుంది. ఇక్కడ రాధా మనోహరాలు చాలా ఉంటాయి. ఇంకా కరివేపాకు మొక్కలు, అక్కడ కూడా చాలా కరివేపాకు మొక్కలు. ఇక్కడ నందివర్ధనాలు, కరివేపాకు, మల్లె మొక్కలు, రాధా మనోహరాలు డబల్ 3 ఉంటాయి. ఇంకా ఇది చూడండి, బిల్డింగ్ పైన ఇట్లా మొత్తం టెర్రస్ పైకి ఇట్లా వచ్చేసింది మొత్తం. అది కింద పెట్టిన మొక్క. ఇది నేను పెట్టిన మొక్కను మీకు ఎన్నోసార్లు చెప్పాను ఫ్రెండ్స్. ఇదైతే నేను 2008లోనో 2007లోనో పెట్టాను మొత్తానికి. ఆల్రెడీ చిన్నప్పుడు ఒకసారి పెడితే ఒకసారి తీసేశారు మొక్కని. మళ్ళీ అదే మొక్క దాంట్లో వేరున్నా అది మళ్ళీ వస్తుంది, అసలు పోనే పోదు ఈ మొక్క. చూసారు కదా మా విలేజ్ అంతా ఎలా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా ఇష్టం నాకైతే. ఈ సమ్మర్ మొత్తం మేమైతే ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నాము. మామిడి పళ్ళు కానీ, మా విలేజ్ వాతావరణం, ముంజకాయలు చాలా చేసాం ఫ్రెండ్స్. మన ఛానల్ ఇంకొకటి ఉంటుంది, లింక్ కూడా ఈ ఛానల్లో పెడుతున్నాను కదా, కావాలంటే ఆ ఛానల్లో చెక్ చేయొచ్చు మీరు. ఇది ఫ్రెండ్స్ మా విలేజ్ గార్డెన్ టూరు. హైదరాబాద్లో అయితే కాంక్రీట్తో నిండిపోతుంది. ఇక్కడ చూడండి మొక్కలు ఎంత పచ్చగా కనిపిస్తున్నాయో. చాలా బ్యూటిఫుల్ వాతావరణంలో 10-20 days అయితే మేమైతే బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. చూసారు కదా మా విలేజ్ గార్డెన్ టూర్ ఎలా ఉందో. అన్నీ ఇక్కడ చూడండి పెద్ద పెద్ద మొక్కలు ఎలా ఉన్నాయి. పొలము అంతా కూడా దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పొలము, టేకు మొక్కలు అవన్నీ కూడా మొత్తం ఎంత బాగా అనిపిస్తుందో. అంటే ఎంతైనా విలేజ్ వాతావరణమే కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.